లలితా మాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులతో బాలా త్రిపుర సుందరిగా హంసవాహనారూఢినిగా వేదమాతవై వచ్చితివి శ్వేతవస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానద్యోతిని నింపితివి నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండా ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వరుని కలత్రముగా కామితార్థప్రదాయినిగా కంచి కామాక్షివైనావు శ్రీచక్రరాజ నిలయినిగా శ్రీమత్త్రిపుర సుందరిగా సిరి సంపదలు యువమ్మ శ్రీ మహాలక్ష్మిగా రావమ్మ మణిద్వీపమును కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపూధారణలో పారిజాతపు మాలలలో పార్వతీదేవిగా వచ్చితివి రక్తవస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్తబీజుని హతమాచి రమ్యకపర్దిని వైనావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయినిగా కరుణించి కలియుగమంతా కాపాడా కనకదుర్గవై వెలసితివి రామలింగేశ్వరురానివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్గము శూలము ధరించి పాశుపతాస్త్రము చేబూని శుంభుని శుంభుల ధుని మాడి వచ్చింది శ్రీశ్యామలగా మహామంత్రాదిత దేవతగా లలితా త్రిపుర సుందరిగా దరిద్ర బాధలు తొలగించి మహదానందము కలిగించే ఆర్తత్రాణ పరాయినివే అద్వైతామృతవర్షినివే ఆదిశంకరా పూజితవే అపర్ణదేవి రావమ్మ విష్ణుపాదమున జనించి గంగావతారము ఎత్తితివి భాగీరథుడు నిన్ను కొలువా భూలోకానికి వచ్చితివి ఆసుతోషుని మెప్పించి అర్ధ శరీరం దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ ఓకే అమ్మా దక్షిణి ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ శంకుచక్రము రాక్షస సంహారం చేసి లోకరక్షణ చేసావు భక్తుల మదిలో నిలిచావు
పరాభటారిక దేవతగా పరమశాంత స్వరూపినిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకు గడను ధరించితివి. పంచదశాక్షరి మంత్రాదితగా పరమేశ్వరితో ప్రమథ ఘనములు కొలువుండా కైలాసంబే పులకించే సురులు అసురులు అందరును శిరసును వంచి మృంకంగా మాణిక్యాల కాంతులతో ఈ పాదములు మెరిసినవి. మూలాధార చక్రములో యోగినులకు ఆదీశ్వరి అయి అంకుశాయుధాధారినిగా బాసిల్లెను శ్రీ జగదంబ. సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొంది శంఖనాదము చేసితివి. సింహవాహినిగా వచ్చితివి. మహామేరువు నిలయినివి మందార కుసుమాలతో మునులందరూ నిన్ను కొలువంగా మోక్ష మార్గము చూపితివి. చిదంబరేశ్వరి నీ లీలా చిత్విలాసమే నీ సృష్టి. చిత్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించే అంబా సాంబవి అవతారం. అమృతపానం నీ నామం అద్భుతమైనది నీ మహిమ. అతి సుందరము నీ రూపం. అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూన రావమ్మ. జ్ఞానమునందరికి ఇవ్వమ్మ. నిష్టతో నిన్నే కొలిచెదము నీ పూజలని చేసెతము. కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు. రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి. అవతారములు దాల్చితివి. అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో అసురులనందరి దుడిమాడి అపరాజితవై వచ్చితివి. గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి. భక్తుల కోర్కెను తీర్చితివి. పరమేశ్వరునికి ప్రియ సతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి. ఆడుకుందాం. కరుణించమ్మ లలితమ్మ కాపాడమ్మ దుర్గమ్మ దర్శనమీయగరావమ్మ. మ్యాగీ భక్తుల కష్టము ఆకాకకాయ ఏ విధముగా నిన్ను కొలిచి చేస్తాను. మ్యాగీ చేయనా? ఏ పేరున నిన్ను పిలిచినను మాతృహృదయ వైదయ చూపు కరుణామూర్తిగా కాపాడు. ఎత్తుకుంటా ఇది పెట్టుకుంటా. మల్లెలు ముల్లని తెచ్చి తిని మనసును నీకే ఇచ్చి తిని మగువులమంతా చేరి తిని పారాయణ చేసి తిని త్రిమాతృరూప లలితమ్మ స్థితిలయకారిణివి. మగు నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమవునా. ఆకులందరూ రారండి అమ్మ రూపము అమ్మకు నీరాజననిచ్చి అమ్మ
దీవెనా పొందుము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలునివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము. శ్రీ లలితా చాలీసా సంపూర్ణం.